హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు. సార్ నమస్తే సార్. నమస్తే నిహాల్. సార్, నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే లడ్డు మీద ఒక నోటీస్ జారీ చేసిందో, చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆ సెగ్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఛానల్స్లో కానీ సుప్రీంకోర్టు అనేది చంద్రబాబు నాయుడు గారికి ముట్టికాయలేసింది అని ప్రచారం చేస్తారు. నిజంగా సుప్రీంకోర్టు అనేది చంద్రబాబు నాయుడు గారికి ముట్టికాయలేసిందని మీరు భావిస్తున్నారా? అంటే నిన్న జరిగినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. నంబర్ 1. సోమవారం నాడు జరిగినటువంటి విచారణలో మాత్రం మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి సాక్ష్యాధారాలు మీ దగ్గర లేకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఎలా మాట్లాడతారు అనేటువంటి ఒక కామెంట్ అయితే చేసింది. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా సెట్ బ్యాకే కోర్టు కామెంట్ చేయటం అనేటువంటిది. కానీ నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా ఇంకా చివాట్లు పెట్టింది ఎవరినంటే వైవి సుబ్బారెడ్డిని చివాట్లు పెట్టింది. ఎందుకు? వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని ఏమని అప్రోచ్ అయ్యారు? ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తూ ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి సిట్టు కాకుండా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితోటో లేకపోతే మీ ఆధ్వర్యంలో ఒకటి వేయండి అని చెప్పేసి వెళ్ళాడు సుబ్బారెడ్డి. నిన్న వాళ్ళు ఏం చెప్పారు? తెలుగుదేశం తర్వాత టీటీడీ తరపున ఉన్నటువంటి లాయర్లు అసలు ఈ సుబ్బారెడ్డి అనే వ్యక్తే కల్ప్రిట్, ఇతని మీదే ఆరోపణలు ఉన్నాయి, ఇతను మాజీ టీటీడీ చైర్మను, ఇతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళాడంటే ఇవేవి కోర్టుకు చెప్పలే వాళ్ళు. చెప్పకపోతే కోర్టు సుబ్బారెడ్డి లాయర్ని గట్టిగా మందలించింది. అంటే మీ రాజకీయాల్ని కోర్టును వేదిక చేసుకోవాలనుకుంటున్నారా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మేము అలౌ చేయమనేటువంటిది వాళ్ళని మందలించింది. దాన్ని రివర్స్లో చంద్రబాబు నాయుడు గారిని అందని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసి కొంత ఆనందం పొందుతున్నారు. ఒకటి. రెండవది, ఒక ఇద్దరు సిబిఐ ఆఫీసర్సు, ఇద్దరు స్టేట్ పోలీస్ ఆఫీసర్సు ప్లస్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ తోటి ఒక సిట్ లాగా ఫామ్ చేసింది, 5 మెంబర్స్ కమిటీ సుప్రీంకోర్టు. కానీ వైవి సుబ్బారెడ్డి అడిగింది ఏంటి అక్కడ? అసలు సిబిఐ వద్దు, స్టేట్ పోలీస్ వద్దు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తోటి మాకు చేయండి అన్నారు. అది జరిగిందా? లేదు కదా. అంటే వాళ్ళకి విజయం వచ్చినట్ట, అపజయం వచ్చినట్ట? పైగా వాళ్ళు ఏదైతే వద్దన్నారో స్టేట్ వాళ్ళని ఆ సిట్లో ఉన్న వాళ్ళు ఇద్దరిని కంటిన్యూ చేస్తారు. అలాగే సిబిఐ కంటిన్యూ అవుతుంది, సిబిఐ ఎంక్వైరీ. తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఇంకా మీకు విజయం ఎక్కడ? పైగా సిబిఐ అంటే ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో, బీజేపీ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో. మరి ఆంధ్రప్రదేశ్లో పవర్లో ఉంది ఎవరు? చంద్రబాబు. ఎన్డీఏ గవర్నమెంటేగా. చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్. అలాగే సెంటర్లో అధికారంలో ఉంది ఎవరు? అక్కడ ఎన్డీఏనే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ. సో ఇప్పుడు మొత్తంగా 5 సభ్యులు ఎవరికి సంబంధించిన వాళ్ళు అవుతారు? ఎన్డీఏ ప్రభుత్వం తరపున వేస్తున్నట్టేగా. ఇంకా మీకు ఎక్కడ రిలీఫ్ దొరికింది? పైగా క్లియర్గా సాక్ష్యాధారాలన్నీ బయటపడుతున్నాయి. నిన్న అసలు ఆ ఏఆర్ డైరీ అని ఏదైతే ఉందో దానికి అసలు నెయ్యి తయారు చేసే సామర్థ్యమే లేదు అనేటువంటిది, కెపాసిటీ లేదని తెలిసిపోయింది. ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా అనేటువంటి సంస్థ వాళ్ళ దగ్గర నుంచి వైష్ణవి అని తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి ఒక డైరీ వాడు కొని ఎంతకి 355 రూపాయలకు కొని ఈ వైష్ణవి వాడు ఏఆర్ వాళ్ళకి 318 రూపాయలకి అమ్ముతున్నాడంట. సో ఎక్కడో డిండిగల్లో ఉన్నవాడు తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవి దగ్గర నుంచి కొని మళ్ళీ డిండిగల్ నుంచి తిరుమలకి ఎంతకు సప్లై చేస్తున్నాడు? వాడు 319 రూపాయలకి సప్లై చేస్తున్నాడు. అంటే కేవలం రూపాయి లాభంతో 10 లక్షల కిలోల నెయ్యి సప్లై చేస్తున్నాడు. అసలు ఇది ఎలా నమ్మశక్యంగా ఉందా? పైగా ఆ భోలేబాబా అన్న దాంట్లో ఉన్న డైరెక్టర్లు ఈ వైష్ణవి అనే దాంట్లో మొన్న జనవరిలో 24లో జాయిన్ అయ్యారు. సో కుట్ర అనేటువంటిది క్లియర్గా ఆ జిఎస్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ లారీ ఎక్కడ బయలుదేరింది, ఏ టోల్గేట్ దగ్గరికి వెళ్ళింది, ఈ లారీ ఎటు నుంచి ఎటు వెళ్ళింది, అసలు అక్కడ నుంచి డిండిగల్ నుంచి లారీనే రాలేదు, మొత్తం క్లియర్గా చెప్పేశారు. అయిపోయింది. 50% ఎంక్వైరీ అయిపోయింది.
రూపాయలకి కొన్నటువంటి వాడు ఎవడైనా వ్యాపారం లాభానికి చేస్తాడా నష్టానికి చేస్తాడా? లాభానికి. సో వీడు 318 రూపాయలకి అమ్మాడంటే దాంట్లో ఎంత కలిపి ఉంటాడు? అమ్మిన తర్వాత వాళ్ళు మళ్ళీ 319కి అమ్మారంటే వాళ్ళు ఎంత కలిపి ఉంటారు? క్లియర్. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా సంతోషిస్తున్నారంటే బయటికి నవ్వుతున్నారు కానీ లోపల ఏడుస్తున్నారు. వాళ్ళ మెడకి ఉరితాళ్లాగా చుట్టుకోబోతోంది. కరుణాకర్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా బలి పశువులు కాబోతున్నారు. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్లో లేకుండా ఇంత పెద్ద అపరాధం చేయడానికి ధైర్యం ఉంటుందా వీళ్ళకి? ఇదే భూమా కరుణాకర్ రెడ్డి గారు కోతికి కొబ్బరి చిప్పి ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అసలు వీళ్ళకి సరిగ్గా పరిపాలన చేతకాట్లేదు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు మొన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అది చేసిన ఏదైతే నెక్స్ట్ ఆ రోజు 2 అవర్స్లోనే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ మొత్తం ఆయన చూసిన తర్వాత? అంటే భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అంటే ఆయన కూడా అన్నారు ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఆధారాలు లేకుండా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు. తొందర ఎందుకు? ఇంకో 4 రోజులు ఉంటే ఆధారాలు ఉన్నాయా లేవా, వీళ్ళు పత్తిత్తులా శుద్ధపూసలో తెలిసిపోతుంది కదా. వాళ్ళ భయం ఏంటంటే ఒక్కొక్కటి వీళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. 30-35 సంవత్సరాలు వీళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా పుట్టెమునగబోతోంది, చరమదశకు వచ్చేసింది. ఇది బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఇక వీళ్ళు మనుషులుగా తిరిగేటువంటి అర్హతను కోల్పోబోతున్నారు. కాబట్టి అలాంటి ఎదురుదాడి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి నాకు చిన్నప్పుడు ఆషాఢభూతి అని ఓ పాట ఉండేది. ఆషాఢభూతి అంటే మోసానికి ప్రతీక, కపటం అనమాట. అంటే పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండేవాళ్ళని ఆషాఢభూతులు అంటారు. మీకు తెలియదు ఈ జనరేషన్కి. సో కరుణాకర్ రెడ్డిని చూసినప్పుడల్లా నాకు ఆషాఢభూతి గుర్తొస్తాడు. ఎందుకంటే అతనికి లోపల ఉన్నటువంటి భావాలు వేరు, పైకి మాట్లాడే ప్రతి మాట కూడా వేరు. ఏమాత్రం భక్తి అనేటువంటిది లేకుండా ఎన్ని రకాల అక్రమాలు తిరుమలలో చేయాలో అన్ని రకాలు చేసినటువంటి వ్యక్తి అతను. తర్వాత దళిత గోవిందం అని కరుణాకర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్కీమ్ ప్రారంభించారు. అంటే వెంకటేశ్వర స్వామిని దళిత వాళ్ళలోకి తీసుకెళ్ళటం. ఎక్కడైనా ఏ మతంలో అయినా లేకపోతే దేంట్లో అయినా భగవంతుడి దగ్గరికి భక్తులు వెళ్తారా, భక్తుల దగ్గరికి భగవంతుడిని తీసుకెళ్తారా? భక్తులే భగవంతుడి దగ్గర రావాలి కదా. తిరుమలకి ఎక్కడి నుంచి వస్తారు? ప్రపంచవ్యాప్తంగా నానా యాతనలు పడి నానా ప్రయాసాలు పడి చేస్తూ ఉంటే వీళ్ళేం చేశారు? దళిత గోవిందం అని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి తయారు చేసి దాన్ని ఒక లారీ మీద వేసుకొని ఊరేగిస్తూ దళిత వాళ్ళంతా ఊరేగించారు. అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? తిరుమలలో ఎవరైనా కులం అడుగుతారా ఎవరైనా వెళ్తే దర్శనానికి? ప్రతి కులం వాళ్ళని చూస్తున్నారు కదా. అన్నప్పుడు దళితుల దగ్గరికి దేవుణ్ణి తీసుకెళ్ళడం అంటే ఏంటి? మిమ్మల్ని వాళ్ళు రానివ్వట్లేదు, మేము దేవుణ్ణి మీ దగ్గరికి తీసుకొచ్చామని చెప్పటం. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏంటయ్యా నువ్వు చేసే పని అని ప్రశ్నించారనుకో, అదిగో దళితులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. ఇలాంటి చండాలమైనటువంటి నాటకాలన్నీ ఆడినటువంటి వ్యక్తి ఆ కరుణాకర్ రెడ్డి అనేటువంటి వాడు. కాబట్టి ఇవాళ వీళ్ళొచ్చి హిందూ సాంప్రదాయం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఏంటంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంటాయి. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఈ లడ్డూల్లో జరిగినటువంటి కల్తీని బట్టి ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడైతే మీరు ఏదైతే డైలాగ్ చెప్పారో దయ్యాలు వేదాలు లెసన్, అదే భూమన కరుణాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ తర్వాత అదే డైలాగ్ భూమన కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి అన్నారు. ఎందుకంటే రోజు అది వాళ్ళకి వర్తిస్తోంది కదా, అది అలవాటు అయిపోయి ఎవరిని బట్టినా అదే మాట మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక సనాతన ధర్మానికి జరిగినటువంటి అపచారం ఏదైతే తిరుమలలో జరిగిందో దాన్ని బేస్ చేసుకొని దీని పరిరక్షణకి ఒకటి కావాలి ఆర్గనైజేషన్ అని ఆయన పోరాడుతున్నాడు. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది మీకు, ఎందుకంటే మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మిమ్మల్ని ఆదుకోవడానికి. అలాగే హిందువులకు వస్తే ఇది చేసుకోవడానికి ఒక అసోసియేషన్ కావాలి, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కావాలంటే తప్ప ఎలా అవుతుంది? కాబట్టి ఇలాంటి భూమన కరుణాకర్ రెడ్డిలు వీళ్ళందరూ వీళ్ళ పుట్టె మునగబోతోంది. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి వీళ్ళు ఇలాంటి బాధపడుతున్నారు. చూద్దాం, అతి త్వరలో, తొందర ఎందుకు, ఇంకో 4 రోజుల్లో పాలకు పాలు నీళ్ళకి నీళ్లు తెలిసిపోతాయి కదా మనకి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.